ఆల్, వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మసాలా దోశకి రెడ్ చట్నీ ఎలా ప్రిపేర్ చేసేదని చూసేద్దామా. చాలా ఈజీ అండ్ సింపుల్ స్టెప్స్తో ఎలా ప్రిపేర్ చేసేదని చూసేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు చూడండి, దోశ మీద రెడ్ చట్నీ వేస్తాం కదా, ఆ రెడ్ చట్నీ ఎలా చేసేదని ఇప్పుడు నేను చేసి చూపిస్తున్నాను. దానికోసమని బాడిగే మిరపకాయలు అండి, అంటే కాశ్మీర్ చిల్లీ అంటాం కదా, బాడిగే మిరపకాయలు ఒక 15 తీసుకున్నాను. ధనియాలు వచ్చి 1 స్పూను, జీలకర్ర వచ్చి 1/2 టీ స్పూను, ఉప్పు 1/2 స్పూను, పుట్నాల పప్పు 1 స్పూను, చింతపండు కొంచెం, 1 తెల్లుల్లి. ఇంతే మనకి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు ఏం చేయాలంటే, ఈ బాడిగే మిరపకాయలు ఉన్నాయి కదండి, 20 నిమిషాల నుండి అరగంట నానబెట్టాలి. చూడండి, ఇప్పుడు అరగంట అయింది కదా, బాగా నానింది. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్లో వేసుకుందాం. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం, పుట్నాల పప్పు, జీరా, చింతపండు, తెల్లుల్లి, సాల్ట్. ఇప్పుడు ఈ నీరే కొంచెం మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి. చూసారుగా ఎంత ఈజీ అండ్ సింపుల్గా మనం ప్రిపేర్ చేస్తామో రెడ్ చట్నీ అనేది మసాలా దోశకి. మేము ఆల్రెడీ వెరైటీ ఆఫ్ దోశ అయితే ఇలాంటిది అప్లోడ్ చేసామన్నమాట. ఒకవేళ మీరు చూడనట్లయితే పక్కన ఐ బటన్ లేకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చుంటాను, మీరు వెళ్ళి ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. అలాగే మీరు చేసినప్పుడు మీకు ఎలా కుదిరింది ఈ రెడ్ చట్నీ అనేది కూడా నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. ఓకే, see you in the next video. Until then, bye bye, take care. If you like the video, do like, share and subscribe to Sushanthi Vlogs. Bye bye.